హాయ్ ఫ్రెండ్స్, నేను వైజాగ్ మల్లిగాడు. కాశీ విశిష్టత యూట్యూబ్లో ఎవరు చెప్పలేని కథ ఇదే. కాశీ లోగుట్టు. కాశీ అంటే విశ్వనాథి నగరం మాత్రమే కాదు, ఎన్నో మందిరాలకు, మరెన్నో దేవతామూర్తులకు, ఎన్నో కథలకు, మరెన్నో రహస్యాలకు నిధి. అందులో ఒకటే నీలకంఠ పిశాచుని కథ. సహస్రాబ్దాల క్రితం కాశీలో ఒక మహాతపస్వి నివసించేవాడు. అతని పేరు నీలకంఠుడు. అతను గొప్ప తంత్రసిద్ధి సాధకుడు. అతనికి తెలియని మంత్రం లేదు, అతను చేయని తంత్రం లేదు. అతను శివుని అనుగ్రహం పొందాలని కోరిక కఠినమైన తపస్సు చేశాడు. కానీ అతనికి ఒక చిన్న అహంకారం వచ్చింది. ఎవ్వరూ సాధించని శక్తులు సాధించాలని, ఆ పరమేశ్వరుని కూడా నా వశం తెచ్చుకోవాలని ఆలోచన కలిగింది. ఇలాంటి చెడు ఆలోచన అతని తపస్సును అపవిత్రం చేసింది. అప్పుడు శివుడు అతన్ని పరీక్షించాలని వేరే రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సు ధర్మ మార్గంలోనే ఉందా అని ప్రశ్నించాడు. దానికి నీలకంఠుడు, నేను శివుడిని కూడా సమానంగా చూడగలను అని గర్వంగా సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న శివుడు చిరునవ్వు చిందించి వెంటనే తన అసలైన రూపాన్ని ప్రదర్శించాడు. ఓ నీలకంఠ, నీ తపస్సు గొప్పది, కానీ నీలో భక్తి కన్నా గర్వం ఎక్కువయింది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నన్ను జయించలేరు. నా అనుమతి లేకుండా శక్తులు పొందలేరు. అందువల్ల నీవు శరీరం కోల్పోయి పిశాచి రూపంలో కాశీలోనే తిరుగుతూ ఉంటావు అని శపించారు. ఈ శాపం వల్ల నీలకంఠుడు శరీరం కోల్పోయి ఒక ఆత్మగా కాశీలోనే చెదురు ముదురుగా తిరిగే పరిస్థితికి చేరుకున్నాడు. నీలకంఠుడు తన పొరపాటును గ్రహించాడు. తన తపస్సు వృధా కాలేదని, తన అహంకారమే తన శాపానికి కారణమని అర్థం చేసుకున్నాడు. తనను తాను తపస్సు మరలా కొనసాగిస్తూ విశ్వనాథుడిని ప్రార్థించడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు అతనిపై కరుణ చూపించాడు. ఓ నీలకంఠ, నీ శాపం శాశ్వతం కాదు. నీవు 108 రోజులు విశ్వనాథుడి ఆలయంలో ఉపవాస దీక్ష చేస్తే నేను నిన్ను విముక్తి కలిగిస్తాను అని స్వరం వినిపించింది. నీలకంఠుడు అదే విధంగా 108 రోజుల పాటు కాశీలో దీక్ష చేసి విశ్వనాథుని కృపతో మోక్షం పొందాడు. అహంకారం ఉన్న భక్తి అసంపూర్ణం. నిజమైన భక్తి శివుని సమర్పణతో ఉండాలి. తంత్ర విద్యలు శివుని అనుమతి లేకుండా పనిచేయవు. నీలకంఠుడు శక్తిని సంపాదించినా అది అతని మోక్షానికి ఇవ్వలేకపోయింది. కాశీలో శాపం కూడా మోక్షానికి మార్గం. ఈ శాపం వల్ల కూడా భక్తులు మార్గాన్ని కనుగొనవచ్చు. కాశీలో కొన్ని ప్రాంతాల్లో నీలకంఠ పిశాచుని ఉనికి ఉందని నమ్ముతారు. అర్ధరాత్రి నిజమైన భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. తంత్ర మార్గాన్ని అనుసరించేవారు తప్పకుండా శక్తులను ఆకర్షించాలంటే శివుడి అనుమతి కావాలి. కాశీకి వెళ్ళిన భక్తులు విశ్వనాథుని పూర్తిగా భక్తితో నమ్మాలి. అప్పుడు ఆయన రక్షణ మనకు తప్పకుండా ఉంటుంది. ఈ కథ అనేక తంత్ర సాధకులు, పండితులు రహస్యంగా చెప్పుకుంటారు. కానీ కాశీ వెళ్ళిన భక్తులు స్వయంగా ఈ స్థలాన్ని తెలుసుకోవడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దుందిరాజ్ గణపతి, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి, సాక్షి గణపతి షాపింగ్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వస్తున్నాను, తప్పకుండా చూడండి.